హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమ. ఓం దండమునేకదంతము తోరపు వజ్రయువామహస్తముల్ మెండుగ మ్రోయు గజ్జలు మెల్లని చూపులు మందఘాతముల్ కొండొగ గుజ్జ రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయ్యుండెడి పార్వతీ తనయా ఓయి గణాధిప నీకు మృక్కెదం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే గౌరి నారాయణి నమోస్తుతే. శ్రీరామచంద్రశ్రితపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోరుహ చంచరీక నిరంతరం మంగళమాతనోతు. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. సమస్త భక్తజనానీకమునకు కూడా ఉగాది అనగా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ మీ యజ్ఞనారాయణ శర్మ. మరి నూతన సంవత్సరం ఓ చక్కనైనటువంటి అద్భుతమైనటువంటి సంవత్సరం. అలాగే గడిచిన సంవత్సరం కూడా మనకి చాలా ప్రయోజనకరంగా ఉన్నటువంటి సంవత్సరమే. అలాగే రాబోయే సంవత్సరం కూడా మంచి మంచి ఫలాలు, చక్కనైనటువంటి ప్రయోజనములు జనానీకమందరికీ కూడా సిద్ధించే విధంగా ఈ సంవత్సరం ఉంది అని మనకి తెలియవచ్చుచున్నది. అందులో భాగంగా ప్రధానమైనటువంటి భాగంగా అందులో పరాభవనామ సంవత్సరము. ఏదో పరాభవం అంటే ఏదో కించపరచడము, లేకపోతే చిన్నగా చూడడమనో ఆ భావం అంటే క్రిటిసిజం అనే భావంలో చూస్తాం పరాభవం అంటే. కానీ అది కాదు. ఈ నామ సంవత్సరానికి చాలా విశిష్టత ఉంది, విశేషం ఉంది. దీనికి నర్యాపసుడు అనేటటువంటి అధిష్టాన దైవం ఈ నామ సంవత్సరానికి. పరాభవాక్వయం వందే నర్యాపసమదర్చిషం ఉత్తుంగతురగారూఢం పరశోజ్వలపాణినం అని ఆ ప్రభవాది షష్ఠి సంవత్సరాల్లో అంటే ప్రభవలగాయతు 60 నామ సంవత్సరాల్లోనూ కూడా ఈ యొక్క పరాభవనామ సంవత్సరము 40వది. అంతేకాకుండా ఇది 1966లో వచ్చింది. మళ్ళీ నాటికి నేడు ఇవాళ 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇవాళ 40లో పరాభవనామ సంవత్సరము 40వ సంవత్సరంగా మనం స్వీకరిస్తున్నాం. కాబట్టి ఈ ఉగాది అందరికీ కూడా సకల శ్రేయస్సులు కలిగిస్తుంది అని. అయితే మరి ఏంటండి పరాభవ అంటే మీరు ఏదో కించపరచడము మరోటి అన్న భావన అన్నారు కదా. మరి దానికి ఏమిటి అంటే ఆ భావనకి కించపరచడం అనేటటువంటిది కాదు. ఈ నామ సంవత్సరానికి పరాభవ, పర అనే శబ్దానికి పరమశ్రేష్టమైనదని, అత్యున్నతమైనదని, అతీతమైనదని, సంపూర్ణమైనదని శబ్దాలున్నాయి. అలాగే పరాంబిక, ఆ పరాశబ్దం అంబిక కూడా పరాంబిక అని వాడతాం. కాబట్టి అది అమ్మవారిగా భావన చేసి అతీతమైనటువంటి శక్తి, పరమశ్రేష్టమైన అత్యున్నత శక్తిగా భావిస్తే భవుడు అనగా భవ అనగా ఈశ్వరుడు, అలాగే ఉనికి, పుట్టుక, అలాగే భవసాగరం అంటాం అంటే సంసారిక జీవనము, ఇవన్నీ కూడా అందులో వస్తాయి. కాబట్టి ఆధ్యాత్మిక చింతనయే ప్రధానంగా కలిగినటువంటి అంశానికి భవ అని కూడా తీసుకుంటాం. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా జనానీకమందరూ ఆధ్యాత్మిక చింతన హెచ్చుగా చేసుకున్నట్లయితే వారికి చక్కని ప్రయోజనములు సిద్ధిస్తాయి అని. అటువంటి ఈ పరాభవనామ సంవత్సరము మనం అర్ధనారీశ్వర స్వరూపంగా కూడా భావన చేయవచ్చు. పరాంబిక, భవుడు, పరాభవ ఉభయ తారకంగా ఉంటుంది అనే విషయంగా మనం దీన్ని భావన చేయవచ్చు అని. అయితే ఉగాది, దీన్నే యుగ ఆది యుగాది, బ్రహ్మగారి సృష్టి ఈ సంవత్సరాది నాడు ప్రారంభించారు అని చెప్పి మనకి పూర్వకాలం నుంచి వచ్చేటటువంటి ఒక అనుశ్రుతమైనటువంటి నానుడి. కాబట్టి ఈ ఉగాది నాడు ఏం చెయ్యాలి, ఏం చేస్తే ఏ ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయంలోకి వెడితే కనుక ముందు ఉగాది పండగ నాడు ఏం చెయ్యాలి అంటే బ్రాహ్మీ ముహూర్తే ఉత్థాయ, బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి, పెందరాడి తెల్లవారుజామున లేచి తైలాభ్యంగనం, దంతధావనాది కార్యక్రమాలు అయ్యాక తైలాభ్యంగనం చేసుకోవాలి. ఆ తర్వాత నూతన వస్త్రధారణ, దానికే చెప్పారు
అబ్దాదౌ బంధు సంయుక్తో మంగళ స్నానమాచరేతు. అబ్దాదౌ, అబ్ది ఆదౌ, అబ్ది అంటే సంవత్సరం, ఆదో ప్రారంభం రోజునంటే సంవత్సరాది నాడు, ఉగాది నాడు బంధు సంయుక్త, బంధువులతో కూడుకుని ఉండాలి. ఇంటి నిండా చక్కగా పిల్లలు, మనవలు, మునిమనవలు ఇలా అందరితోటి గలగల్లాడుతూ ఇల్లంతా ఉండాలి, చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా. అంతేకాకుండా మంగళ స్నానమాచరేత్. మంగళ స్నానం అంటే తైలాభ్యంగన స్నానం చేయాలి. శుభ్రమైనటువంటి నువ్వుల నూనె తీసుకుని ఆపాదమస్తకం కూడా మర్దన చేసుకుని చక్కగాను, ఆ తర్వాత నలుగు పిండి ఉంటుంది దాని చేత శుభ్రంగా పెట్టుకుని కుంకుడికాయ రసము, అలాగే నా చిన్నప్పుడు మందారాకులు కూడా ఆ కుంకుడికాయ కొట్టినప్పుడు అందులో కొట్టించేవారు మా చేత. ఆ రెండు వెన్నీళ్లలో బాగా వేడిగా ఉన్న నీళ్ళలో సమ్మిశ్రితం చేసి ఆ కుంకుడికాయ రసంతో శిరస్నానం తలరొద్దుకుంటే అద్భుతంగా ఉంటుంది. చేత అటువంటి ఆ మంగళ స్నానం చేసి వస్త్రాభరణై దేహమలంకృత్య తతశుచి, వస్త్ర ఆభరణాలతో చక్కనైనటువంటి నూతన వస్త్రాలు ధరించాలి. రేపు ఈ రోజున సంవత్సరాది నాడు నూతన వస్త్రాలు ధరించాలి. అంతేకాకుండా దేహం చక్కగా, శరీరానంతా కూడా చక్కగా అలంకరించుకుని శుచిర్భూతులై, బాహ్యశుద్ధి బాహ్యశుచి కాదు, అంతఃశుద్ధి అంతఃశుచి కూడా ఉండాలి. నిష్కల్మష మనస్కులై, భక్తియుక్త చిత్తులై, చక్కనైనటువంటి సహృదయాన్ని కలిగినటువంటి వారై, విఘ్నేశం భారతీన్ ఖేటాన్ దైవజ్ఞం అభిపూజ్యచ. విఘ్నేశం మొట్టమొదటిగా ఆదో పూజ్యో గణాధిప, గణేశుని ప్రార్థన చేయాలి, పూజించాలి. అలాగే సరస్వతీమాత, అలాగే ఇతర దేవతలు, అలాగే దైవజ్ఞులైన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా పూజించినటువంటి వారమై ఆ సంవత్సర ఫలం సమ్యక్ కృత్వా, సంవత్సర ఫలం సమ్యకు బాగుగా, సంవత్సర ఫలం అంటే పంచాంగ శ్రవణం చేయాలి చక్కగా. కృత్వా విప్రాన్ సమర్చయేతు, చక్కని వేద పండితుల్ని పిలుచుకుని, చక్కనైనటువంటి సదాచార కుటుంబీకులైనటువంటి బ్రాహ్మణులు, వేద పండితులు, వాళ్ళని పిలుచుకుని చక్కగా వాళ్ళ చేత వేదఘోష అంటే వేద పారాయణ చేయించుకుని ఆ వేద పారాయణ విని, అంతేకాకుండా యద్వర్షాదౌ నింబకుసుమం శర్కర ఆమ్ల ఘృతైర్యుతం, నింబకుసుమం శర్కర ఆమ్ల ఘృతైర్యుతం, ఇవన్నీ కూడా, ఘృతం అంటే నెయ్యి వేసుకోవాలి, శర్కర వేసుకోవాలి, ఆమ్లం అంటే అదేమిటి ఈ పులుపు వేసుకోవాలి. తర్వాత నింబకుసుమం భక్తితం పూర్వయామేన తద్వర్షం సౌఖ్యదాయకం. పూర్వయామంలో బాగా తెల్లవారుజామున ఇది అంటే బాగా ప్రారంభంలో ఏం చేసేవారంటే పూర్వకాలంలో పెద్దలు నింబకుసుమం, వేప పువ్వు తీసుకోవడం, కొత్త చింతపండు తీసుకోవడం, దానికి కొత్త బెల్లం ముక్క జోడించి ఈ మూడు కూడా దంతధావనైన వెంటనే నోట్లో వేసుకోమనేవారు బ్రాహ్మీ ముహూర్తంలో. ఆ తర్వాత ఈ యొక్క పచ్చడి, ఉగాది పచ్చడి తయారు మొదలైన విషయాలు. కాబట్టి లేచి ఇవన్నీ పూర్తి చేసుకుని, నూతన వస్త్రధారణ చేసి, దేవతార్చన సంధ్యావందనాదులు పూర్తి చేసుకుని, దేవాలయ దర్శనం చేసి, అలాగే ఇంట్లో ఉన్న పెద్దలకి నమస్కరించి, ఆ తదుపరి రాజదర్శనం చేసి, లేదా పెద్దల్ని గ్రామంలో ఆ పెద్దల్ని దర్శనం చేసి, ఆ తర్వాత దానాలు, దాన్ని చక్కని ఉదకుంభం అంటే ఘటోదకం, మంచి కడవ నిండా నీళ్లు ఉన్నటువంటిది దానం. అలాగే చెప్పులు, కర్ర, గొడుగు, వస్త్రము ఇలాంటివి కూడా బ్రాహ్మణుని పిలుచుకుని దానం చేయడం వల్ల సంవత్సరాది నాడు చాలా ప్రయోజనం సిద్ధిస్తుందయ్యా అన్నారు. అంతేకాకుండా ఈ సంవత్సర ఫలం పంచాంగ శ్రవణం చెయ్యాలి అన్నారు. అంచేత అటువంటి ఆ నూతన సంవత్సరంలో ఈ రోజున ఇంకా చేయవలసింది ఏమిటయ్యా అంటే, ఇవన్నీ చేసుకుని వచ్చిన తర్వాత ఇంట్లో ఉగాది పచ్చడి అంటే మన బంధువులింటికి వెళ్తే వాళ్ళు కూడా ఇస్తారు. కానీ ఉగాది పచ్చడి అంటే ఎలా ఉంటుంది, దీనికి ఒక మాట చెప్పారు చక్కగాను. ఏమిటండి అది అంటే, మధు, ఆమ్ల, కటు, కషాయ, లవణ తిక్త. మధు, ఆమ్ల, కటు, కషాయ, లవణ తిక్త, 6. ఈ 6 రుచులతో కూడి ఉండాలి. మధు అంటే తీపి, అంచేత ఆ తీపిని కలిగి ఉండడానికి బెల్లం వేస్తాం. ఈ బెల్లం ఏం చేస్తుంది అయ్యా అంటే మనకి ఉత్సాహమైన జీవితాన్ని ఇచ్చే విధంగా కోరుకుంటాం. అలాగే ఆమ్లం, పులుపు, పులుపు వేసుకోగానే అంటే చింతపండు వేస్తాం, నేర్పుగా వ్యవహరించేటటువంటి పరిస్థితులు తెలుస్తాయి పులుపు తింటే. ఆ పులుపు తిన్న తర్వాత కటు అంటే కారం,
ఆ కారం తినడం వల్ల సహనం కొద్దిగా తగ్గి కొంచెం ఉత్తేజమైనటువంటి శరీరంగా ఆ యాక్టివిటీస్ అన్నీ మనలో వస్తాయి అని చెప్పని. అంచేత ఆ రకంగా. కషాయ అంటే వగరు, మామిడి పిందెలు దానికి ప్రధానంగా. ఆ వగరు తినడం వల్ల కొత్త కొత్త ఛాలెంజ్‌లను ఎదుర్కొనే పరిస్థితొస్తుంది. అది తినడం వల్ల. అలాగే మధు, ఆమ్ల, కటు, కషాయ 4 చెప్పాం. ఇప్పుడు లవణం, ఉప్పు. ఉప్పు తింటే గనక ఏం కలుగుతుందండి అంటే ఉత్సాహమైనటువంటి జీవితం. అలాగే రుచుల్లో కూడా మనం వండుకున్నప్పుడు పదార్థాల్లో ఉప్పు లేకపోతే అది చాలా ఈజీగా మనం కనిపెట్టగలం. అది రుచిపక్వంగా లేదు అని. కాబట్టి అటువంటి ఆ ఉప్పుని వేసుకోవాలి. తిక్త అంటే చేదు. చేదు అంటే వేప పువ్వు వేసుకుంటాం మనం. బాధలన్నిటికీ కూడా మంచి మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా ఆ చేదు మనకి సూచన చేస్తుంది అని. అటువంటి ఆ సంవత్సరాది నాడు ఉగాది పచ్చడి తయారు చేసుకుని భగవంతుడికి నివేదన చేసి ఆ తదుపరి దాన్ని పుచ్చుకున్నప్పుడు శతాయుర్వజ్ర దేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకందళ భక్షణం అని శ్లోకం చెప్పుకుని శతాయుర్వజ్రదేహాయ శతం అంటే 100 సంవత్సరాల ఆయుష్ ప్రమాణము, వజ్రదేహం వజ్రమైనటువంటి దేహం ఉండాలి అనేటటువంటి విషయంగా, అలాగే సమస్తమైనటువంటి సంపదలు కలగాలి అని, సర్వ అరిష్టములు చక్కగా వినాశాయ సర్వారిష్టములు పోయి చక్కనైనటువంటి శుభప్రదమైన సుఖవంతమైన భోగప్రదమైన జీవనం కలగాలి అని చెప్పని. అది ఎప్పుడయ్యా అంటే ఇదిగో ఈ రకమైనటువంటి ఈ పచ్చడి, ఉగాది పచ్చడి, నింబకందళ భక్షణం, ఇందాక చెప్పినట్లుగా వేప పువ్వు, చిన్న చింతపండు, బెల్లం ముక్క తిన్నా కూడా ఈ రకమైన సౌఖ్యం కలుగుతుందయ్యా అని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క ఉగాది నాడు ఏం చెయ్యాలి అంటే పంచాంగ శ్రవణము విధిగా చెయ్యాలి ఈ రోజున. ఇవాళ పంచాంగ శ్రవణం చేసిన, పంచాంగాన్ని స్పృశించిన చాలా అద్భుతమైనటువంటి ఈ సంవత్సరం అంతా చక్కని అద్భుతమైన ఫలితాలు పొందడానికి వీలవుతుంది అని. అటువంటి ఆ ఫలాలన్నీ పొందాలి అంటే ఈ రకమైనటువంటి మన శుభప్రదమైన జీవనాన్ని పొందాలి అంటే సంవత్సరాది నాడు. అంతేకాకుండా ఇంకా దీంట్లో పంచాంగం వింటే కలిగే ప్రయోజనాలు, ఫలితాలు ఏమిటి అనేటటువంటి విషయాలను కూడా మనం తెలుసుకుంటాము. ఏమిటి కలుగుతుందండి పంచాంగం వినడం వల్ల లేదా చదవడం వల్ల అంటే శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపకం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. పంచాంగం వింటే కలిగేటటువంటి ప్రయోజనములు, ఫలితాలు ఏమిటి అనేటటువంటి విషయానికి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్తున్నారు. శ్రీ శ్రీ అనేటటువంటి శబ్దంతో, శ్రీ అంటే సంపదలకు ప్రత్యేకమైన లక్ష్మీ స్వరూపమైన శబ్దం. సంపదలు కలుగుతాయి. కళ్యాణ గుణావహం, ప్రతి ఇంట్లోనూ కూడా శుభకార్యములు, నిత్య కళ్యాణం, పచ్చతోరణంలా ప్రతి ఇంట్లోనూ ఆ తోరణాలు అలా చక్కగా ప్రకాశవంతంగా భాసిల్లుతూ ఉంటాయి. అటువంటి కళ్యాణ గుణావహం రిపుహరం. రిపు అంటే శత్రువులు. ఆ శత్రువు అనేవాడు హరించబడతాట. అంతేకాకుండా దుస్వప్న దోషాపహం, చెడ్డవైనటువంటి కలలు, చెడు కలలు, పీడకలలు ఇవేం రాకుండా ఉంటారట చక్కగాను. గంగా స్నాన విశేష పుణ్యఫలదం, కాశీలో ఉత్తరవాహిని గంగ, అలా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఘాట్లలో ముఖ్యంగా అందరూ ప్రధానమైనటువంటి కేదార్ ఘాట్లో చేస్తారు స్నానం. అలాగే మణికర్ణిక, ఈ విధంగా ఆ ఉన్నటువంటి అశ్వమేధ, దశాశ్వమేధ ఘాట్, అలాంటి ఆ ఉత్తరవాహిని గంగా నదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యఫలమో ఈ రోజున ఈ యొక్క పంచాంగాన్ని వినడం వల్ల అంత పుణ్యఫలం కలుగుతుందయ్యా అన్నారు. గోదాన తుల్యం నృణాం, గోవులు దానం చేస్తే ఎంత పుణ్యఫలమో అంత పుణ్యఫలం వస్తుంట. ఆయుర్వృద్ధిదముత్తమం, ఆయుర్దాయం, పరిపూర్ణ ఆయుర్దాయం పొందుతారు. శుభకరం, సమస్తమైనటువంటి శుభాల్ని పొందుతారు. సంతాన సంపత్ప్రదం, ఇంటి నిండా సంతానం, పిల్లలు, మనవలు, మునిమనవలు, ఇలా సంతత వృద్ధిగా ఉంటుందిట సంవత్సరాది రోజున పంచాంగం కనుక విన్నట్లయినా లేదా చదివినట్లయినా. అంతేకాకుండా నానా కర్మ సుసాధనం, ఎంత కష్టమైనటువంటి కార్యాలైనా సుసాధనం, అలా చక్కగా అయిపోతాయి ఆ కార్యాలని సుసాధ్యంగా.
సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఇవన్నీ ఎప్పుడు కలుగుతాయ్యా అంటే పంచాంగాన్ని వినడం వల్ల, లేదా పంచాంగ శ్రవణం చేయడం వల్ల కానీ, పఠనం చేయడం వల్ల కానీ కలుగుతాయి అని చెప్పి ఈ పంచాంగ శ్రవణానికి ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయడం వల్ల వచ్చేటటువంటి విశేషమైన పుణ్యఫలాన్ని ఇక్కడ తెలియజేశారు. కాబట్టి విధిగా భక్తజనానికమందరూ ఈ ఉగాది రోజున పంచాంగ శ్రవణం చెయ్యాలి. అంతేకాకుండా అందులో ఉండేటటువంటి పంచాంగం అంటే 5: తిథిర్వారంచ నక్షత్రం యోగం కరణమేవచ అని తుమ్ము నరసింహదాసు గారిని భద్రాచలంలో రాముడికి అపారమైన సేవ చేశారు. రామదాసు గారి తర్వాత ఆయన అంటారు, తిథిర్వారంచ నక్షత్రం యోగం కరణమేవచ శృణు రాఘవ రాజేంద్ర పంచాంగ ఫలముత్తమం అని అక్కడ ప్రభాత సభ చేసేప్పుడు ప్రతిరోజు భద్రాచలంలో ఆ రోజున తిథివార నక్షత్రాలు, యోగాలు, కరణాలు అన్నీ చదివి వినిపిస్తారు ఆచార్యవర్యులు, అర్చక స్వాములు. కాబట్టి అలాగే మనం కూడా తిథిర్వార నక్షత్రాలు రోజు కూడా తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము కూడా చూసుకోవాలి. మనం చేసేటటువంటి సంధ్యావందనాది కార్యాల్లో, సంకల్పంలో అవన్నీ కూడా ఉచ్చరించుకోవాలి. అవి ఏమిటి చేస్తాయ్యా అంటే తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం. తిథి సంపదలను ఇస్తుంట, వారము ఆయుర్దాయాన్ని, చక్కనైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని వృద్ధి పొందింపజేస్తుంది, ఆయుర్వర్ధనం. నక్షత్రాత్ హరతే పాపం. నక్షత్రం అలా ఉచ్చరించినటువంటి కారణంగా, ఆ రోజు నక్షత్రం ఉచ్చరించిన కారణంగా పాపం హరతి, ఆ పాపం అంతా పోతుందిట. అంతేకాక యోగాద్ రోగ నివారణం. యోగం అనేది రోగాన్ని నివారింపచేస్తుంది. కరణాత్ కార్యసిద్ధిశ్చ. కరణం గనక చెప్పుకున్నట్లే కార్యములు ఏవైతే ఉన్నాయో అవన్నీ సుసాధ్యమవుతాయి. ఆ విధంగా పంచాంగాన్ని 5 అంగములు, ఆ 5 అంగములు ప్రతిరోజు కూడా మనం పంచాంగాన్ని ఒకసారి ముట్టుకుని స్పృశించి ఉదయ భాగంలో ఆ రోజు తిథివార నక్షత్ర యోగకరణాలన్నీ కూడా చూసుకోవాలి అని చెప్పి, అటువంటి పంచాంగాన్ని ఈ రోజున వింటే కనుక అపారమైనటువంటి పుణ్యఫలము ఈ యొక్క ఉగాది నాడు. అంతేకాక సంవత్సరాంతం వరకు కూడా శుభ ఫలితములు, శుభ పరిణామములు, శుభ ప్రయోజనములు పొందుతారు భక్తులు. జనానికమందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి ఆ పేరూరు లక్ష్మీ నరసింహస్వామి వారి మరియు రాజరాజేశ్వరి అమ్మవారి, రుక్మిణీ సత్యభామా సమేత మదనగోపాల స్వామి వారి, ఉమా సోమేశ్వర స్వామి వారి పరిపూర్ణానుగ్రహ కటాక్షములు కలగాలని ఆయా దేవతలను కోరి ప్రార్థిస్తూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఈ సంవత్సరం ఈ రోజులగాయతూ సంవత్సరాంతం వరకు కూడా అందరికీ శుభకార్యములు, సుసాధ్యమైనటువంటి కార్యాచరణములు, సకల సంపదలు కలగాలి అని ప్రార్థిస్తూ, ఓం పర్యాప్త్య అనంతరాజాయ సర్వస్తోమోతిరాత్రముత్తమమహర్భవతి సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సకల శ్రేయోభివృద్ధిరస్తు. సర్వే జనాః సుఖినో భవంతు.